హలో గైస్, వెల్కమ్ టు అవర్ లాగ్. ఇందాక దర్శనం అయిపోయింది కదా గైస్. అది దర్శనం అయిపోయాక ఇక మనం ధనుష్కోటికి అయితే స్టార్ట్ అయిపోయినాం గైస్. ధనుష్కోటికి వెళ్ళడానికి ప్రైస్ ఎంత అయ్యింది అనేది ఈ వీడియోలో చెప్తాం గైస్. మనమైతే షేరింగ్ ఆటో తీసుకున్నాం గైస్. షేరింగ్ ఆటో వచ్చేసి పర్ పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు గైస్. ధనుష్కోటి మార్కెట్ చూపిస్తారు. ఇంకా అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి గైస్. ఎగ్జాక్ట్లీ 12 టెంపుల్స్ ఉన్నాయి. ఆ 12 టెంపుల్స్ తిరగడానికి 1200 అని ఆటోకి అన్నారు. బట్ మీరు బార్గింగ్ చేస్తే 500-600 లోపు పర్ పర్సన్కి వస్తారు వాళ్ళు. మీరు బార్గింగ్ చేసుకొని ఆటో మాట్లాడుకొని వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మీకు చాలా తక్కువలో అయిపోతుంది గైస్. ఒక 1000-1200 రూపీస్లో ఆటో వస్తుంది. 4 మెంబర్స్ వస్తే 250 రూపీస్ అలా మీకు ఛార్జెస్ పడతాయి గైస్. సో మీరు అలా రావచ్చు. కానీ ధనుష్కోటికి వెళ్ళేటప్పుడు మాత్రం రూట్ మాత్రం చాలా బాగుంది గైస్. మొత్తం అటు ఇటు ఓషన్ మధ్యలోకి వెళ్ళి రోడ్ ఉంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు రామేశ్వరం వస్తే డెఫినెట్లీ మీరు రండి గైస్. ఏదో ఒక రోజు ప్లాన్ వీల్ చూసుకొని రండి. డెఫినెట్లీ రండి. చాలా అంటే చాలా బాగుంటుంది రామేశ్వరం. చూడండి గైస్, ఆ వ్యూ జున్నికి 2 గంటలు అయితే సరిపోవట్లేవు గైస్. మేమైతే ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం. అండ్ మీకు రామేశ్వరంకి రానికి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. బట్ బస్సెస్ అయితే ధనుష్కోటి దాకా రావు. అవి కొద్దిగా దూరంలోనే ఆపేస్తారు. సో మీరు వాకేబుల్లో వెళ్ళాలి. దానికన్నా బెస్ట్ ఆటోని. మీరు ఆటో మాట్లాడుకొని వెళ్ళింది చాలా బెస్ట్. ఎందుకంటే మీరు అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు. మీకు నచ్చినంత టైం స్పెండ్ చేయొచ్చు అక్కడ. అండ్ ఈ వ్యూ చూడండి గాయస్, ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది గాయస్. భూమి ఆ రోడ్డు 2 కలిసిపోతున్నట్టుంది గాయస్. అంతా బాగుంది. చూడండి గాయస్, రోడ్ పక్కన సముద్రం. మైండ్ బ్లోయింగ్ అసలు ఈ వీడియో చూస్తుంటే. యాక్చువల్గా తమిళనాడులో 12:30కి అన్ని టెంపుల్స్ క్లోజ్ గైస్. మీరు ఒకవేళ 12 ప్లేసెస్ చూద్దాం అనుకుంటే మీరు కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఎర్లీగా అంటే ఒక 9 కల్లా స్టార్ట్ అవ్వండి. ఫస్ట్ అన్ని టెంపుల్స్ కవర్ చేసుకొని ధనుష్కోటికి రండి గైస్, సరేనా? ఎందుకంటే 12:30కి టెంపుల్ క్లోజ్, మళ్ళీ 4 o'clock ఓపెన్ అవుతాయి. మీరు ఒకవేళ టైంలో బయలుదేరి ఆటోకి మనీ బుక్ అవుతాయి గైస్. ఎందుకంటే మీరు దర్శనం చేసుకోలేరు, అందుకని చెప్తున్నాను. మీరు ఒకవేళ అన్ని టెంపుల్ దర్శనం చేసుకుందాం అనుకుంటే మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. టెంపుల్స్ దర్శనం చేసుకోండి. ఇంకా బీచెస్, వీటి పక్కన బీచెస్ కూడా ఉంటాయి గైస్, చాలా బాగుంటాయి. బట్ నేనైతే అటు వెళ్తలేను, ఎందుకంటే మనకు చాలా టైం తక్కువ ఉంది. మనం రామేశ్వరం నుంచి మధురై కూడా వెళ్ళాలి మీనాక్షి అమ్మ టెంపుల్ దర్శనం కోసం. చూడండి గైస్, అటు ఇటు సముద్రం మధ్యలో రోడ్డు చాలా బాగుంది గైస్ వ్యూ. ఇదిగోండి గైస్, మనమైతే ధనుష్కోటికి రీచ్ అయిపోయాం. ఇదే ధనుష్కోటి. మనం ఇప్పుడు మన ఇండియా మ్యాప్లో కిందికి వచ్చేసాం గైస్. ఇదే ఎండ్ ఆఫ్ ద రోడ్. ఇక్కడ నుంచి శ్రీలంక వచ్చేసి 18 kilometers గైస్ సముద్రం నుంచి. బట్ ఇక్కడ నుంచి సేమ్ షిప్పులు అలా పోవు, మనం వెళ్తే బై ఫ్లైటే. శ్రీలంకకి బోట్లు పోతాయి, బట్ రామేశ్వరం నుంచి వెళ్ళవు. కోచి నుంచి, చెన్నై నుంచి అలా వెళ్తాయి. మీరు అలా వెళ్ళచ్చు కావాలనుకుంటే. ఇందాక రామేశ్వరం ధనుష్కోటి దగ్గర వ్యూ చూసేసి రిటర్న్ స్టార్ట్ అయినాము గైస్. ఎందుకంటే ఇది ధనుష్కోటి మార్కెట్ చూడడానికి. మనం ధనుష్కోటి మార్కెట్ చూసేద్దాం గైస్, పదండి. రిటర్న్లో వెళ్తున్నాం అన్నమాట ధనుష్కోటి మార్కెట్ చూడడానికి. ధనుష్కోటి మార్కెట్ ఎలా ఉంటుంది ఏందని చూపిస్తాం, పదండి. ఇదిగోండి గైస్, ఇదే ధనుష్కోటి మార్కెట్. ఇది చర్చ్ గైస్, కానీ పడిపోయింది.
ప్రజెంట్ అయితే అది ప్రజెంట్ అని కాదు, 1964లో సునామీ వచ్చినప్పుడు పడిపోయిందంట. అప్పటి నుంచి అది అలానే ఉంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఉంటుంది, దాని వెనకాల బీచ్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది బీచ్. ఈ వ్యూ చూడండి కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మీరు ఫ్రెండ్స్తో వస్తే కనుక చాలా ఫొటోస్ దిగచ్చు, మంచిగా ఫన్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే చర్చ్ ఇంకా సముద్రము, ఇసుక, ఫ్రెండ్స్తో చాలా ఆడుకోవచ్చు. ఇక్కడికి వస్తే మీరు రండి, లైఫ్లో ఒక్కసారి వచ్చేళ్ళండి కదా రామేశ్వరం. ఈ చిన్న ఏజ్లో వెళ్ళొచ్చా లేదా అని అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఎందుకంటే మనం ఎంగేజ్లోనే చాలా తిరగగలం. ఎందుకంటే ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే ట్రావెలింగ్ అంత మంచిది. ముసలితనంలోనే ఇక్కడికి వెళ్ళాలి అలా అంటూ ఏం లేదు, మీకు నచ్చినప్పుడు తిరగచ్చు. ఇదిగోండి గైస్, ఒకసారి షాప్ చూడండి గైస్ ఎలా ఉన్నాయి. ఇవన్నీ సముద్రంలో తీసి అల్లిన పూసలు, అద్దాలు, అశంఖంలు, అవన్నీ సముద్రం నుంచి వచ్చే మెటీరియల్తోనే ఇవన్నీ ప్రిపేర్ చేసినాయి గైస్. అద్దం అలాంటివి బయటకి వెళ్ళి వచ్చారు అనుకోండి, బట్ అవి డెకరేషన్ చేసినవి అవన్నీ సముద్రంలోకి వచ్చినవి. సో అవిటి నుంచి చేసినవి అవన్నీ చాలా బాగున్నాయి గైస్. మీరు ఒకవేళ ఏమైనా కొనుక్కుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోండి గైస్, చాలా బాగుంటుంది. చాలా బాగున్నాయి అక్కడ అయితే, ఏమేమి కొందాం అనుకుంటే అక్కడ. అదేంటి గైస్, చర్చ్ ఇంకా సముద్రం చూడండి గైస్ ఎంత బాగుందో. ఇదిగోండి గైస్, సముద్రం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా బాగుంది. ఇదిగోండి గైస్, ఇది ఏపీజే అబ్దుల్ కలాం ఇల్లు. అది వచ్చేసి పాత ఇల్లు, ఇది వచ్చేసి కొత్త ఇల్లు గైస్. ఇక ఏపీజే అబ్దుల్ కలాం ఇల్లు చూసేసి మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం గైస్. మనకి 6 o'clock ట్రైన్ ఉందన్నమాట రామేశ్వరం నుంచి మధురై మనం నైట్ 9:30 కల్లా రీచ్ అయిపోతాం. 9:30-10 కల్లా రీచ్ అయిపోతాం గైస్. అక్కడ రీచ్ అయినాక ఎలా ఎక్కడ ఉండాలి ఏందనేది పార్ట్ 3లో చెప్తాం గైస్. ప్రజెంట్ అయితే మనం రామేశ్వరం నుంచి మధురై అయితే వెళ్దాం కదండి గైస్. ఈ ట్రైన్ వచ్చేసి లోకల్ ట్రైన్ గైస్, మనకి డైలీ అవైలబుల్ ఉంటుంది. ఎక్కడ రామేశ్వరం టు మధురై చూడండి గైస్, మధురై టు రామేశ్వరం, రామేశ్వరం టు మధురైకి డైలీ ట్రావెల్ చేసే ఈ ట్రైన్ లోకల్ ట్రైన్, ప్యాసింజర్ అన్నమాట. ప్రతి ఒక్క స్టాప్లో తీసుకుంటే 3 hours ఆఫ్ జర్నీ. టికెట్ ప్రైస్ వచ్చేసి 40 rupees గైస్ ఇక్కడ నుంచి వెళ్ళడానికి. అలా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది గైస్. అలా సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ పంబన్ బ్రిడ్జ్ అయితే క్రాస్ అవుతున్నాం. చూడండి గైస్, పంబన్ బ్రిడ్జ్ ఈవినింగ్ టైం లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది గైస్. ఇక్కడైతే ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది. లైఫ్లో మీరు అందరూ చేయాల్సిన ఎక్స్పీరియన్స్ గైస్ ఇది. లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి, మీరు అందరు రావాలని అనుకుంటున్నాను. ఈరోజుకి ఈ వీడియో అయితే ఇక్కడికే ఎండ్ చేస్తాం గైస్. ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.